హలో గైస్, వెల్కమ్ టు జీసీఎస్కే బ్లాగ్స్. ఇవాళ ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుందామని రంగనాయకులపేటకు వచ్చాము. ఇక్కడ జనాభా చాలా ఎక్కువ ఉన్నారు. సరే 200 క్యూ కన్నా వెళ్దామంటే అక్కడ చాలా ఎక్కువ ఉన్నారు. 50 రూపీస్ ఫ్రీ అయితే దాదాపు పెన్నా బ్యారేజ్ దాకా ఉన్నారు. మేము చూసాము, అప్పటికి మేము మార్నింగ్ 7కి వచ్చాము, అయినా అలానే ఉన్నింది. సో అందుకని చెప్పి మేము మాగంట్ లేఅవుట్లో వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఇక్కడ కూడా వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని. క్యూ ఇక్కడ కూడా క్యూ ఉంది, కానీ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నారు. దాదాపు మేము అక్కడ స్టార్టింగ్లో వాకింగ్ అంటే అందరూ పాస్ చేసేది చూస్తే ఒక 8,000 మంది అప్పుడే వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయినట్టు పైన నెంబర్స్ చూపించింది. ఇదిగోండి వచ్చేసాం ఎంట్రన్స్లోకి. ఇక్కడ అమ్మవారిని పెట్టారు. వైకుంఠ ద్వార దర్శనంకి వచ్చేసాము. ఇదిగోండి ఎంట్రన్స్ ఇదే, ఇలానే వస్తుంది. ఈసారి ఎందుకో తక్కువ అనిపించింది నాకు. చుట్టూరు షామియానా వేసి నీట్గా పెడతారు. ఈసారి ఏందో నార్మల్గా పెట్టేసినట్టు అనిపించింది, కానీ బాగుంది కలర్ఫుల్గా. ప్రతిసారి గుడి మొత్తం పెడతారు, ఈసారి ఓన్లీ వైకుంఠ ద్వారం వరకే పూలతో అలంకరణ చేశారు. ఇదిగోండి, నేను మీకోసం అన్ని రకాలుగా వీడియో తీసి పెట్టాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.